భారత్ అండర్ 19 జట్టు పాకిస్తాన్తో జరగబోయే కీలకమైన మ్యాచ్లో ఈరోజు సిద్ధమైంది. అలాగే ప్రతీకారం కూడా తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఆసియా కప్ ఫైనల్ లోపల అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లోపల భారత్ ఘోరంగా ఓడిపోయింది. 190కి కంటే ఎక్కువ పరుగులతో ఓడిపోయింది. తర్వాత ఈ వన్డే ప్రపంచ కప్లో అపజయమే లేకుండా సాగిపోతున్న భారత్ జట్టుకి ఇది సూపర్ 6లో మ్యాచ్. ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తేనే పాకిస్తాన్ రేసులో ఉంటుంది, లేదంటే సెమీఫైనల్కి చేరుకుంటుంది, లేదంటే పాకిస్తాన్కి అవకాశాలు లేవు. ఇంగ్లాండ్, ఇండియా అండర్ 19 జట్లు నేరుగా సెమీఫైనల్కి చేరుకుంటాయి. ఆల్రెడీ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాయి. సో ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే ఇండియా అండర్ 19 జట్టు ఎక్కువ మార్జిన్తో ఓడిపోకూడదు. అలాగే గెలిస్తే సరిపోతుంది. గెలిస్తే 8 పాయింట్లతో నేరుగా అర్హత సాధిస్తుంది సెమీఫైనల్కి. అలాగే మనకు ఒక మంచి అవకాశం, పాకిస్తాన్ అండర్ 19 జట్టును ఓడగొడితే తప్పకుండా మనకు మంచి అవకాశాలు ఉంటాయి అండర్ 19 గెలవడానికి ప్రపంచ కప్. ఇది జింబాబ్వేలో జరుగుతుంది. ఈ అండర్ 19 టోర్నమెంట్లో అప్రతిహతమైన విజయాలతో ఇండియా అండర్ 19 జట్టు అద్భుతంగా ఆడుతుంది. సో గమ్మత్తు ఏంటంటే కీలకమైన మ్యాచ్, అంటే పాకిస్తాన్కు చాలా కీలకమైన మ్యాచ్. ఇండియా అండర్ 19 జట్టు కనీసం ఓడిపోతే తక్కువ మార్జిన్తో ఓడిపోతే సరిపోతుంది. గెలిస్తే ఇంకా ప్రాబ్లమే లేదు. ఒక మంచి అవకాశం అండర్ 19 జట్టు, భారత జట్టు చేతిలో ఉంది. ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. అండర్ 19 జట్టు చాలా చక్కగా ఉంది. మంచి బౌలింగ్, మంచి బ్యాటింగ్. బట్ పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయలేం. మంచి బౌలింగ్ అయినా ఉంది పాకిస్తాన్కి. బట్ ఎక్కడైతే దుబాయ్లో జరిగిన అండర్ 19 ఆసియా కప్ వేరు, ఇప్పుడు బులవాయిలో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ వేరు. ఎందుకంటే అక్కడ పిచ్లు చాలా తేడాగా ఉంటాయి. అక్కడ చాలా పేస్కు అనుకూలంగా ఉండే దుబాయ్ లోపల, కానీ ఇక్కడ అటు పేస్కి అటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్స్ ఆచితూచి ఆడాల్సి వస్తుంది. 300-350కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేవు. ఇక్కడ 250-270 పరుగులను ఆటోమేటికల్గా ఒక మంచి టార్గెట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇండియా అండర్ 19 జట్టు లోపల మీకు తెలుసు, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంకా కెప్టెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మిగతా ప్లేయర్లు అందరూ కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటింగ్ చేస్తున్నారు, మంచి ఫీల్డింగ్ లైనప్ ఉంది. సో ఈరోజు అద్భుతమైన మ్యాచ్, మిస్ అవ్వకండి, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.